నేనే విన్ అయినాను అనమాట. సాయి ఓడిపోయినాడు, లైన్ కూడా ఓడిపోయింది. నేను మాత్రమే గెలిచినాం. ఇప్పుడైతే మేము క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం అనమాట. మేమే విన్ అయినాను. విన్నారని జ్యూస్ ఎత్తుకోవచ్చు. యాక్చువల్లీ జ్యూస్ తాగకూడదు అనమాట, ఇంట్లో నాట్ హలో. మేము తాగుతాం. వెల్కమ్ బ్యాక్ గైస్. మేము మళ్ళీ ఇప్పుడైతే హాఫ్ శారీతో రెడీ అయ్యామన్నమాట అందరూ. ఇంకా మా పిల్లలు రెడీ అవుతున్నారు. సో రెడీ అయిపోయినాక వాళ్ళని కూడా చూపిస్తాం. ఇంకా మనం లేచింది లేట్ అనమాట మార్నింగ్. సో ఇంకా అలాగా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా నేను అలా షూట్ చేస్తుందా, ఇంకా తమ్ముడు కూడా రెడీ అయిపోయి వచ్చేసాడు. ఇంకా మనమే ఫస్ట్ రెడీ ఉంటాం అనమాట, ఎందుకంటే మనకి హెయిర్ స్టైల్ వేసే పని లేదు కదా. ఇంకా మా అక్క వాళ్ళకి హెయిర్ స్టైల్ వేసుకోవాలి కదా, సో వాళ్ళు రెడీ అవుతున్నారు. మా అన్నయ్య గారు దర్శనం ఇచ్చారనమాట. ఫైనల్లీ మా అవుట్పుట్ అందరూ ఒకరొకరిని చూస్తాం. జాతర వైబ్స్. ఇప్పుడు టైం చూసుకుంటే ఆఫ్టర్నూన్ పైన అవుతుంది. మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు మేము. సో ఇప్పటికైందనమాట మాది. అంటే లేవాలి కదా మెయిన్, లేచి రెడీ అవ్వాలి. సో లేచేది ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇంకెక్కడ టిఫిన్ తింటాం చెప్పండి. సో స్కిప్ అయిపోయింది మార్నింగ్. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాం లంచ్. తినేసి చూడండి ఎట్లా కూర్చున్నారంటే ఒక్కరు అస్సలు బద్ధకంగా కూర్చోన్నారు. మా ఫోటో కష్టాలు చూస్తుంటే ఎవరికి రాకూడదు. మా ఇంకా అలా కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. మా వాళ్ళు ఇంకా నా కోసం హాఫ్ శారీస్ కట్టుకున్నారు. వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయినారు. నాకు కూడా టైర్డ్గానే అనిపించింది అనమాట. కానీ ఇంకా నేను తీయలేదు హాఫ్ శారీ. వాళ్ళైతే తీసేశారు. వాళ్ళకి కొంచెం అలవాటు లేదనమాట, నాకు అలవాటు ఉంది. ఇప్పుడైతే మేము చాయ్కి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయినారు పాపం. మా ఇంటి పక్కనే ఉందన్నమాట చాయ్ క్లబ్ అండ్ ఇలాంటి చాయ్ ఏ సంథింగ్ ఉన్నాయి. ఏందో వీళ్ళు చంపేస్తాంద్రా ఇన్నర్ ఫీలింగ్. ఏముందిలేరా, హాట్గా టీ తాగుతున్నాం. చాయ్ ఆమంతా పల్పీలు పిస్తాలు పిస్తా హెరిటేజ్ అవునులే హెరిటేజ్. వాళ్ళంతా హెల్దీ, మేమంతా అన్హెల్దీ అంట. అందరూ మేమైతే ఒక దగ్గరకు అయితే చేరుకున్నాం అనమాట. ఛాయ్ తాగారు, ఇంకా ఏదైనా కావాలంటే స్నాక్స్ తిన్నారు. వాళ్ళకి కావాల్సింది అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో అయిపోయింది అనుకోకండి, ఇక్కడే మొదలైంది అనమాట. పెద్ద వారే అనుకోవాలి. ఐపీఎల్లో ఆర్సీబీ ఒకరు, ఇంకొక టీము అట్లా వాళ్ళు అరుచుకుంటున్నారనమాట. రోడ్లో ఉన్నాం మేము. ఆ రోడ్లో ఎందుకున్నామంటే అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇంకా జాతరలోకి వెళ్ళడానికి. తమ్ముడు అయితే అస్సలు తగ్గలేదు, ఆర్సీబీనే అన్నాడు. మీరు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా అలానే మమ్మీ యాపిల్ అయితే కట్ చేయించింది అనమాట. ఇంకా తిన్నాము. సో ఇంకా మేము మళ్ళీ మొదలవ్వాలన్నమాట జాతరలోకి. స్టార్ట్ అయినా మేమైతే జాతరలోకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడే అమ్మవారు ఉంటారు, అక్కడ పూజ చేసుకోవాలి వెళ్ళి. విఐపి టోకెన్స్ అయితే ఉంది. ఇంకా మేమైతే ఫాస్ట్గా వెళ్ళేసి అండ్ దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా అక్కడ అమ్మవారికి వేసిన పూలహారం అయితే ఇచ్చారనమాట. నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఈ జాతరలో అయితే మనల్ని అమ్మవారు బ్లెస్ చేసినట్టే కదా. ఇంకా జాతరలో మెయిన్ ఈ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతాయి అలా. ఇంకా వచ్చాము, ఫస్ట్ బ్రేక్ డాన్స్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా కొలంబస్ ఎక్కేసాము. ఇంకా మన వల్ల అయితే అస్సలు కాలేదు. సో ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్. ఆ రోజు ఫోన్లో ఎక్కువ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఇన్స్టా 360 తీసుకెళ్ళామన్నమాట. ఇంకా దాంట్లోనే షూట్ చేసిన అండ్ మొత్తం షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. షార్ట్స్లో ఉంది కదా, నేను మళ్ళీ ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. సో ఇంకా మేము మంచిగా ఎంజాయ్ చేసేసాం జాతరలో. ఇంకా అలానే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. జాతరలో అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అండ్ మేము అయితే బాగా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే మేము కూడా గ్యాంగ్తో వెళ్ళాం కదా. అండ్ ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చి మేము తినేసి రెస్ట్ తీసుకుంటున్నాం. గోబీ పుల్ల పెద్ద తెచ్చింది ఫ్రెండ్స్. నన్ను కొడితే ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. అంత లేదు, మంచి బట్టలు ఫ్రెండ్స్. కొట్టే బట్టలు వస్తారంట చెప్పి గవర్నమెంట్ జాబ్ అని ఎంత మంచి చెప్పినాడు. నాకు గుండె చాలా ప్రశాంతత, పీస్. నైట్ డ్రెస్ వేసుకొని ఉంటే అమ్మయ్య.
అసలు మార్నింగే లేదు, ఆఫ్టర్నూన్ నుంచి అసలు ఆఫ్సారీ వేసుకొని ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో నైట్ డ్రెస్ వేసుకుంటే. స్వర్గం. అందరూ బాగా టైర్డ్ అయిపోయినాం. సో ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో గైస్ ఫైనల్గా జాతర అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం. టైం ఎంత అంటే 5 అవుతుంది. సో చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి. నిమజ్జనం కోసమే మేమైతే నైట్ అంతా పడుకోలేదు. సో వెయిట్ చేస్తున్నాం 5 ఎప్పుడు అవుతుందా వెళ్ళాలని చెప్పి. సో చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట, చూసేయండి. సో గైస్ బయట వస్తే అస్సలు మంచు పొగ మంచు ఎలా ఉంది చూడండి. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అసలు ఏం కనిపించట్లేదు మాకైతే రోడ్డు. సో మా వాళ్ళు చూడండి అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయినారు అనమాట. పాపం నైట్ అంతా మెలుకున్నారు కదా, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఇంకా జస్ట్ అది నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నారు, ఎట్లా జరుగుతుంది ఏంటని వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. నైట్ అంతా మెలుకున్నారు ఇది చూడ్డానికే. అదనమాట, అట్లా ఉంటుంది మా వాళ్ళతో. కరెక్ట్. తమ్ముడు గారు మాట్లాడలేవు. మా భయ్యా కూడా రెడీ అయిపోయారనమాట, అన్నయ్య కోసం వెయిట్ చేసాం మేము. మనమైతే ఇన్స్టా 360 ఎత్తుకున్నాం అనమాట షూట్ చేయడానికి. మా కెమెరాలన్నీ ఎత్తుకున్నాడు, షూట్ చేద్దాం. ఇంత మంచిలో మేము స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. పొగ మంచి మా వాళ్ళు సెలబ్రేటింగ్స్ వన్ కింగ్స్. మన వాళ్ళు చూడండి పెళ్లి కూతురులాగా దిగుతున్నారు. ఫైనల్గా మేము రోడ్లోకి వచ్చాం నడుచుకున్నాం ఇంటికాడ నుంచి. ఇప్పుడు మాకు ఆటో అయితే దొరికిందనమాట. అసలు ఈ టైంలో ఆటో దొరకడం చాలా కష్టం, కానీ దొరికింది మాకు. అదృష్టం మేము చూసుకున్నాం. ఇంకా మనం నిమజ్జనం ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. రీచ్ అంటే నడుస్తున్నాము ఆన్ ద వే అనమాట అమ్మవారి దగ్గరికి. ఇంకా రోడ్స్ వెళ్ళడానికి లేదనమాట, ఫుల్ క్రౌడ్ ఉన్నారు మనుషులు అయితే. అంటే దేవుడు పక్కనకి వెళ్ళడానికి ముందరికి వెళ్ళడానికి లేదు, మనం వీధులు దాటుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా మేము ఈ వీధి నుంచి ఇంకొక వీధికి వెళ్ళి అలా ముందర దేవుడిని చూడడానికి అలా ఎగ్జిట్ అయ్యి అన్ని రోడ్లు తెలుసు, చిన్నప్పటి నుంచి ఉంది, రోడ్లు కానీ తెలియదు. ఇంకా ఏదో మా బాధ పడి అమ్మవారి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అమ్మవారిని పూజించుకొని మేమైతే ఇంకా వస్తున్నాము, ఎందుకంటే ఇంకా అలా అమ్మవారిని తీసుకొస్తారనమాట వీధిని నిమజ్జనానికి. నిద్ర లేక అసలు ఏంటో మా పరిస్థితి ఇట్లుంది. నిమజ్జనానికి వచ్చిన క్రౌడ్ని చూసి నేనే షాక్ అయ్యాను అనమాట. జాతరలో కంటే నిమజ్జనానికి ఎక్కువ మంది వస్తున్నట్టున్నారు. మేము వెళ్ళి 5కి అయితే 9కి అయిందనమాట నిమజ్జనం. ఇంకొచ్చి చాయ్ తాగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మన పిల్లలు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ ఇళ్ళకి. చూడండి సాయిగడ్ మెయిన్ అలిసిపోయి కూర్చోనండి, నిద్ర వస్తుందంట. ఇంటికి వచ్చేసి ఇంకా నైట్ అంతా పడుకోలేదు కదా, ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పడుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా వాళ్ళు బయలుదేరుతున్నారు. సో మా పిల్లలందరికీ హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళండి మీ ఇళ్ళకి. మా ఎన్టీఆర్ అన్నగారు చెప్పారు. బాయ్ బాయ్, మళ్ళీ మేము కలుసుకుందాం. బాయ్ గైస్. ఇక నైట్ అంతా నిద్రపోక నాకు ఫుల్ హెడ్ఏక్ అయితే వచ్చేసింది అనమాట, భరించలేను నేను అసలు. ఇంకా ఆయిల్ అయితే పెట్టుకునేసా. మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు గైస్, చాలా బాధాకరమైన విషయం అనమాట. వచ్చినప్పుడు అయితే హ్యాపీ ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంత బాధ ఉంటుంది మనకి. జాతర డేస్ అయితే ఇలా జరిగింది, అది కూడా నా ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో నాకు ఇది చాలా మెమరబుల్ అనమాట ఈ వ్లాగ్, అందుకే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.